ఇల్లందకుంట మండలంలోని శ్రీ రాములపల్లి గ్రామానికి చెందిన ఆరే కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాల ఘనంగా నిర్వహించారు. ఇల్లందకుంట మండలంలోని శ్రీ రాములపల్లి గ్రామంలో ఆరే కుల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు. ఒడిబియ్యం, శివసత్తుల పూనకాలతో, డప్పు చప్పులతో, ఊరేగింపులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని ఆరే కులస్తులు గ్రామ దైవం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. ప్రతి ఇంటి నుండి నెత్తిన బోనాలు పెట్టుకుని డప్పు చప్పుల మధ్య ముత్యాలు చేస్తూ పోచమ్మ తల్లి దేవాలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తూ బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం పిల్లపాపలతో చల్లగా ఉండడంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య సంఘం నాయకులు తిప్పారపు వీరన్న, ఇంగెల లక్ష్మయ్య, ఏరబాటి కృష్ణ, గారంపల్లి ఆగయ్య, ఇంగెల రామారావు, కిషన్ రావు, ఇంగెల సంతాజీ, ఇంగెల లక్ష్మయ్య, గారంపల్లి సత్తయ్య, ఇంగెల రవి, ఆర్య కులస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆరికుల బంధువులందరి ఆధ్వర్యం లోపల గత 3 సంవత్సరం నుండి పోచమ్మ తల్లి బోనాలను సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం ఈ అమ్మవారికి సామూహిక బోనాలు చేయడం వలన పాడి పంట పొలము ఇల్లా పాప అందరూ చల్లగా ఉండడం కోసం, ఇది గ్రామ ప్రజల సురక్షితం కోసం ఉండటం కోసం ఈ యొక్క బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గ్రామంలోని ఆరికుల బంధువులందరూ ప్రతి ఇంటి నుండి మహిళా మాతలు బోనాలు ఎత్తుకొని అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. కావున అమ్మవారిని మేము వేడుకునేది ఒకటే, పంట పొలం అన్నీ చల్లగా ఉండి ఈ గ్రామాన్ని చల్లగా కాపాడమని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ గ్రామంలో ఈ ఉమ్మడి జమ్మికొండ మండలంలోని అత్యధిక ఆర్య కులస్తులు 175 కుటుంబాలు ఉన్నాయి. అంటే 2 వార్డులు ఉండి ఉండడం వలన కొంత గ్యాప్ రావడం వలన ఓ వాడవారు ఒకసారి, ఈ వాడవారు ఒకసారి చేయడం వలన కొద్దిగా ఏరుబంధంగా ఉండే. కానీ ఈ సంవత్సరం గ్రామంలోని కుల పెద్దలందరూ సామూహికంగా కూర్చొని ఏదేమైనా కావచ్చు మనం అంతా ఐక్యమత్యంగా చేయాలి బోనాలనే ఉద్దేశంతో అందరు గ్రామంలోని 175 కుటుంబాలు కలిసి ఈరోజు ఈ యొక్క బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. బోనాల సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించినటువంటి మనస్పూర్వకంగా బోనాలు సమర్పించిన మహిళా మాతలకు పేరున కృతజ్ఞతాభివందనం తెలియజేసుకుంటున్నాం.